కోకో పొమ్మంటోంది, మ్యాంగో గో బ్యాక్ అంటోంది. కోకో పంట నో అంటోంది. దీంతో ఏపీలో రైతన్నల గోస అంతా ఇంతా కాదు. మద్దతు ధర లేక లబోదిబోమంటున్నారు రైతన్నలు. ఇప్పుడు ఈ అంశాలపైనే సమీక్షించారు సీఎం చంద్రబాబు. పొగాకు, మామిడి, కోకో సహా పలు పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. పంట ఉత్పత్తుల్ని వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారాయన. పంట ఉత్పత్తులు, ధరల విషయంపై సెక్రటేరియట్ లో సమీక్షించిన చంద్రబాబు ఏపీలో మిగిలిన 53 మిలియన్ కేజీల హెచ్డీ బర్లీ పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని ఆదేశించారు. పామాయిల్ పై సుంకం తగ్గింపు, మ్యాంగో పల్పుపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడానన్నారు చంద్రబాబు. దీనిపై సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారుల్ని సూచించారు. ప్రస్తుతం మామిడికి కిలోకు 4 రూపాయల చొప్పున అదనంగా మద్దతు ధర ఇస్తున్నామని, ప్రాసెసింగ్ యూనిట్లు 8 రూపాయలకి తగ్గకుండా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. పంటల పర్యవేక్షణకు సాంకేతికతను వినియోగించాలన్న ఆయన అత్యుత్తమ గ్రేడింగ్ విధానాల్ని అమలు చేయాలన్నారు. రైతులకు నష్టం రాకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రతి ఒక్క అధికారి కూడా బాధ్యతగా ముందుకెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు చంద్రబాబు.